ప్రముఖ సింగర్ మనో కుమారులపై తాజాగా చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో ఉన్న మనో కుమారులు రఫీక్ సహీర్లు తమ స్నేహితులతో కలిసి ఇద్దరు వ్యక్తులపై దాడికి దిగారు. ఆ దాడిలో గాయపడిన వారికి స్థానికులు ఆసుపత్రిలో తరలించారు. ఈ ఘటనపై బాధితులు బంధువులు కేసు నమోదు చేశారు. వెంటనే రంగంలో దిగిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఆ పరారీలో ఉన్న ముగ్గురులో మనో కుమారులు కూడా ఉన్నారని కోలీవుడ్ మీడియా సమాచారం. నిందితులను అదుపులో తీసుకోవడానికి పోలీసులు ఒక స్పెషల్ టీంను కూడా ఏర్పాటు చేశారు. ఆ స్పెషల్ టీం వారిని అసలు ఏం జరిగిందంటే చెన్నై అల్పా కానీకి చెందిన యువకుడు, మధురా వాయిన్లకు చెందిన 16 ఏళ్ల యువకుడు వలసరాల వక్కం శ్రీదేవి కుప్పంలో ఫుట్బాల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. వారిద్దరూ మంగళవారం రాత్రి అకాడమీ నుంచి తిరిగి వస్తూ ఒక హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్ళారు. ఆ సమయంలో మనో కుమారులు రఫీ, సకీర్లతో పాటు మరో ముగ్గురు యువకులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్దానం జరిగింది. ఆ వాగ్దానం కాస్త ముదరడంతో దాడి వరకు వెళ్ళింది. ఈ ఘటనలో కృపాకరణ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో స్థానికులు సమీపంలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు చేరుకొని బాధితులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో సింగర్ మనో కుమారులు రఫీ, సకీర్, వారికి స్నేహితులు విఘ్నేష్, ధర్మ, జహీర్లపై హత్య, బెదిరింపులు, దాడి, అసభ్యక ప్రవర్తన వంటి 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరిలో మను కుమారులు అరెస్ట్ చేయగా మను కుమారులతో పాటు అతని స్నేహితులు పరారీలో కావడంతో వారి కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. వారిని అదుపులో తీసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆ దాడికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది యువకులు బేస్బాల్ బ్యాట్ను, కర్రలను పట్టుకుని రోడ్డుపై తిరుగుతున్నారని, ఈ క్రమంలోనే ఒక హోటల్లో ఉన్న వ్యక్తిపై దాడి చేయడం కనిపించిందని ఈ వీడియోలో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.